ఇదేంద్రా ఇది నేను చూడాల. అయితే ది బెస్ట్ వ్యూ ఒకటి కనిపించింది నాకు. మనం మేఘంలోకి వెళ్ళిపోతున్నా. భారతదేశంలో అత్యంత ఎత్తులో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. గైస్ ఫాగ్ అయితే నా దగ్గరకు వచ్చేసింది మొత్తం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన రైడ్ వచ్చేసి వైకుంఠగిరి. ఈ ప్లేస్ రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను. బట్ ఈ ప్లేస్ చాలా బాగా అనిపించింది ఆ ఇన్స్టాగ్రామ్ రీల్లో చూస్తేనే. సో మనం సబ్స్క్రైబర్స్కి కూడా చూపిద్దాం అనిపించింది నాకు. సో ఇది నేను విజయనగరం సిరీస్ చేసేటప్పుడు కూడా నాకు తెలియలేదు. సో దగ్గర వరకు వెళ్ళి వచ్చేసాను నేను. తెలిస్తే ఆ టైంలోనే ఎక్స్ప్లోర్ చేసేసేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ఏమైంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలోకి వస్తుంది. అండ్ ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి దీని డిస్టెన్స్ వచ్చేసి 50 కిలోమీటర్స్. ఈ వీడియోలో ప్రతి డీటెయిల్ ఉంటుంది. ఎలా వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్ళాలి, అండ్ ఎక్కడెక్కడ డైవర్షన్స్ తీసుకోవాలి, అండ్ రూట్ ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీ అందరికీ నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఉంది. అది మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ బట్ లైక్స్ అయితే రావట్లేదు. సో వీడియోకి లైక్ అయితే చేయండి కంపల్సరీగా. ఫస్ట్ లైక్ అయితే చేసి పూర్తిగా వీడియో అయితే చూసేయండి. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ మనం ఇప్పుడే పెట్రోల్ కూడా ఫిల్ చేయించుకున్నాం. ఈ రైడ్లో ఇంకో స్పెషల్ ఏంటంటే మా డాడీ కూడా నాతో ఉన్నారు. అది చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. మా డాడీ కూడా ఉన్నారు నాతో. మనం ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి. ఇలా వెళ్తే బొడ్డారు 24 కిలోమీటర్లు ఉంది, 24 km. ఇదేంద్రా ఇది నేను చూడలా. నేను ఈ టోల్గేట్ అయ్యాక ఈ రోడ్లో ఇదే రావడం ఫస్ట్ టైం. ఇది ఎంత బిల్ వేపిసారో అర్థం కాలేదు మనకి. చాలా స్పీడ్గా అయిపోయింది. చాలా అంటే చాలా స్పీడ్గా చేస్తారు దీన్ని. ఈ రోడ్డుకి టోల్గేట్ వేస్తాడని ఎవడనే అనుకోడు. దీనికైతే మీరు చెప్పాను కదా, ఈ సెంటర్ లైన్ నుంచి ఆ సెంటర్ లైన్ నుంచి ఈ లైన్కి ఉండేది రోడ్డు ఒకప్పుడు. దీన్ని ఇలా చేసేస్తారని అని అనుకోలేదు. అండ్ బాగా డెవలప్ చేసిన దానికి టోల్గేట్ వసూలు చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే నా లాస్ట్ బ్లాగ్ కోనాం రిజర్వాయర్. దానికి నేను ఎంత కష్టపడ్డాను నాకు బాగా తెలుసు. ఒక పూట అంతా ఫుడ్ లేదు, ఏం లేదు, ఓన్లీ వాటర్తో బతికాను. ఆ కొండల్లో తిరిగాను ఒక్కడే. బట్ దానికి వచ్చిన లైక్స్ అయితే ప్లేస్ అయితే 200 దగ్గర 200 వ్యూస్ వచ్చాయి. వ్యూస్ తక్కువే వచ్చాయి. బట్ దాంతో పోలిస్తే లైక్స్ మరీ ఘోరం. లైక్స్ ఎన్ని వచ్చాయి అనుకుంటున్నారు? 7 లైక్స్. ఆ వ్లాగ్ చూడడానికి కావాలంటే ఆ వ్లాగ్ లాస్ట్ ఎండ్ కార్డ్స్లో పెడతాను. దాన్ని చూడండి ఎన్ని ప్లేస్ అయ్యిందో. ఈ రోజుకి నేను మార్నింగ్ చెక్ చేసుకుంటునేసరికి 7 లైక్స్ అండ్ 150 ప్లేస్ అయితే అయ్యింది. సో ప్లీజ్ లైక్ ది వీడియో. ఈ రూట్ ఇలా వెళ్ళిపోవచ్చు. తాటిపూడి రిజర్వాయర్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి రైట్కి. సో మనం ఇలా చూసుకొని వెళ్దాం. ఇంతకుముందు వెళ్ళిందే. బట్ ఇలా ఉండేది రోడ్డు. మీకు అర్థం అవ్వడానికి మేము చెప్పడానికి అయితే ఇలా వచ్చాను. ఈ రూట్ ఉందా, ఇంతే ఉండేది సైజు. ఆ రూట్ మొత్తం ఇంతే రోడ్డు, ఎగ్జాక్ట్లీ ఇంతే రోడ్డు. ఇది ఓల్డ్ రూట్ బ్రిడ్జ్ అనమాట. మనకి ఆ బైక్స్ ఉన్నాయా, ఆ బైక్స్ దగ్గర నుంచి రైట్ సైడ్ మనకి తాటిపూడి రిజర్వాయర్ అయితే కనిపిస్తుంది. అండ్ కొత్త రోడ్డు అయితే లెఫ్ట్ సైడ్, అది కొత్త రోడ్డు. ఇది తాటిపూడి రిజర్వాయర్. చూడ విజయనగరం బ్యాచ్. మనం రిజర్వాయర్ నుంచి వచ్చేసాం. అక్కడ అన్ని సూపర్ బైక్స్ ఉన్నాయి చూసారా. అదంతా ఎక్కడి నుంచి వచ్చారా, విజయనగరం అనుకుంటున్నాను నేను, మనకు తెలియదు. అలా వచ్చేసాం. మన పనిలో మనం ఉండాలి కదా అని. అటువైపు వెళ్ళకూడదు అనుకున్నా, బట్ మీకు అర్థం కావాలని అటువైపు వెళ్ళా. ఆ రోడ్డు అంతే ఉండేది యాక్చువల్లీ. ఈ రోడ్లో వస్తే మాత్రం వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫోటో షూట్స్కి గట్రా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది.
ఫోటోషూట్స్ చేసుకునే వాళ్ళకి మాత్రం మంచి ప్లేస్ అవుద్ది. బట్ స్టార్టింగ్లో ఏముండదు, ఈ రిజర్వాయర్ దాటిపోయాక అంతా బాగుంటుంది. మనం బొడ్డార్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ జంక్షన్ నుంచి రైట్, ఆ జంక్షన్లో అప్డేట్ ఇస్తాను మీకు. బొడ్డార్ జంక్షన్కి వచ్చాక అంటే లెఫ్ట్కి వెళ్ళిపోతే బొడ్డారు, ఇదే రూట్ కంటిన్యూ అయిపోతే ఈ రూట్ అయితే వెళ్ళిపోతాం. ఇదే రూట్ లెఫ్ట్కి వెళ్తే బొడ్డార్ జంక్షన్. ఒకప్పుడు అలా వెళ్ళి ఆ జంక్షన్ నుంచి రైట్కి తిరిగే వాళ్ళం. బట్ ఈ రోడ్ అయ్యాక ఏమైందంటే ఆ జంక్షన్ ఒక సైడ్కి వదిలేసి ఈ రోడ్ డైరెక్ట్ కంటిన్యూ చేసాడు. సో ఈ రోడ్డు స్ట్రైట్ అనమాట, కాశీపట్నం వరకు ఇదే రూట్. అండ్ మీకు ఏమైనా అక్కడ కాశీపట్నం దగ్గర చెప్తాను మీకు ఎలా వెళ్ళాలి ఏంటనేది, నెక్స్ట్ అప్డేట్ అక్కడ ఇస్తాను. సీజన్లో కొండలు చూడాలంటే నెక్స్ట్ లెవెల్, ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ సీజన్లో చూస్తే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు వర్షం పడిపోద్దో తెలియదు. మనం వ్లాగ్ చేయడానికి వెళ్ళామంటే ఇప్పుడు అరకు సిరీస్ అయితే, అరకు అసలు చేయలేదు నేను. అరకు సిరీస్ స్టార్ట్ చేద్దామంటే నా దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. ఉండేది ఒక గోప్రోకి సింగిల్ బ్యాటరీ అండ్ ఒక ఐఫోన్, అంతే నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్. మీకు తెలియంది కాదు, బ్యాటరీ ఒక 2 బ్యాటరీస్ ఎక్స్ట్రా ఉండి వాటర్ ప్రూఫ్కి బ్యాగ్ ఏమైనా ఉంటే అప్పుడు సెట్ అవుతుంది అనమాట. ఈ జాకెట్కి అయితే వాటర్ ప్రూఫ్ ఉంది. నేను కాపాడుకోవడానికి ఉంది, బట్ గ్యాజెట్స్ని కాపాడడానికి అయితే సరిపడా ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు. గైస్ ఇక్కడ నుంచి రైట్ అనమాట, కాశీపట్నం అనే విలేజ్ నుంచి రైట్. అక్కడ బోర్డు ఉంటుంది జంక్షన్లో రాగానే, చిన్న బోర్డు అనమాట. మీరు పెద్ద బోర్డు ఎక్స్పోర్ట్ చేయకండి, చిన్న బోర్డు. ఆ బోర్డు నుంచి రైట్ తీసుకోవాలి. సో రైట్ తీసుకోగానే ఇలాంటి బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మరి స్ట్రైట్ అనమాట. ఇంకా ఎన్ఆర్పురం అనే విలేజ్ దగ్గర వరకు సింగిల్ రోడ్డు, చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎవరు వచ్చినా. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ లోపలికి వస్తుంటే. కొండలు, ఇల్లులు, పెద్దగా ఇల్లులు అయితే పెద్దగా కనిపించలేదు. ఇదిగోండి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, స్టార్టింగ్లో చూసిన తర్వాత ఇది ఇల్లు బిల్డింగ్ అయితే కనిపించింది. ఇది ఒక ఊరు అనుకుంటా ఐ థింక్. ఇక్కడైతే ది బెస్ట్ వ్యూ ఒకటి కనిపించింది నాకు, మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఆ పైన చూసారా సన్లైట్కి వాటర్, కొండ మీద వాటర్ ఉండి దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. అది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను గోప్రోలో. అండ్ ఒక వాటర్ ఫాల్ అయితే చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. యాక్చువల్లీ ఆపుదాం అనుకున్నా, బట్ సడన్గా కనిపించింది నాకు అది. చూసారా, వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ అయితే నాకు కనిపించింది ఇక్కడ వాటర్ఫాల్ది. అండ్ వెయిట్ చేయండి, ఐఫోన్లో జూమ్ చేసి చూపిస్తాను. కనిపిస్తుంది కదా వాటర్ఫాల్, జూమ్ చేస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ ఎన్ఆర్పురం దాటి మనం పైకి అయితే వెళ్ళాలి. ఎన్ఆర్పురం రూట్ ఊరు పైకి ఉండిపోద్ది, అంటే ఇదే రూట్ స్ట్రైట్. ఈ రూట్లో వెళ్ళిపోతే మనం వైకుంఠగిరి అయితే వెళ్ళిపోతాం. మేఘంలోకి వచ్చేసాం. నాన్న అటు వెళ్దాం నాన్న, లిటరల్లీ మేఘంలోకి వచ్చేసాం మేఘంలోకి. మేఘంలోకి వచ్చేసా. మనం వెళ్ళాల్సిన రూట్ ఇది కాదు, కానీ మీకు చూపించడానికి అయితే వచ్చా. చూడండి, నేను ఇది మీకు చూపించడానికి వచ్చాను.
మేఘాలు చూడండి. మన వాళ్ళు మంచి ఫోటోగ్రఫీ స్కిల్స్ చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ మనం ఇంకా పైకి అయితే వెళ్దాం. ఇప్పుడే కొంచెం టైం వేస్ట్ అయితే చేసామంటే మరి ఇంకా పైన వ్యూ మిస్ అయిపోతాం. ఇక్కడ నుంచి పైకి ఆఫ్ రోడింగ్, రోడ్ వేయలేదు ఇంకా, ఇదంతా ఆఫ్ రోడింగే. ఆర్చ్ కడతాడు అనుకుంటా అక్కడ. గైస్ మనం ఫైనల్గా ఈ వైకుంఠగిరి పైకి అయితే వచ్చేసాం. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు ఈరోజు సండే కాబట్టి. అండ్ మీకు కనిపిస్తుంది అంతా ఫాగే, ఏమనుకోకండి ఇదంతా ఫాగే. సో ఇంకేదో అనుకోకండి, నా కెమెరాలో ప్రాబ్లం వచ్చింది అనుకోకండి, ఇదంతా ఫాగ్. అండ్ ఈ గుడి పేరు అసలు పేరు వచ్చేసి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠగిరి. దీన్ని నిర్మిస్తున్న వారు సముద్రారెడ్డి గారు. అండ్ ఇది సముద్ర మట్టానికి 33,333 మీటర్ల హైట్లో ఉంది. ఇక్కడికి వస్తే అటు సైడ్ తాడిపూడి రిజర్వాయర్ బ్యాక్ సైడ్కి అయితే వస్తుంది ఇది. అండ్ వాటర్ కూడా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు హెవీ ఫాగ్ ఉండడం వల్ల మనకేం కనిపించట్లేదు. మా డాడీ అయితే కిందకి వెళ్ళారు, నేను కూడా వెళ్తున్నాను. అటు నుంచి వచ్చాక మనం టెంపుల్లోకి వెళ్దాం. ఇది టెంపుల్. నేను వ్లాగ్ కాస్ట్ చూసుకొని చిన్న స్కిడ్ అయ్యాను. ఇది టెంపుల్. ఫస్ట్ అయితే అటు వెళ్దాం. ఈ లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, చూపిస్తానా? చూడండి, నేను అందుకే అవన్నీ స్కిప్ చేసి ఇక్కడ దాకా వచ్చింది. ఇది కూడా మిస్ అయిపోతామని అంతా స్కిప్ చేసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. నేను తీయాలనుకుంటే అక్కడే చాలా సేపు ఆగి అక్కడే తీయవచ్చు. బట్ ఇది మిస్ అవుతామని నేను చాలా తొందరగా వచ్చాను. ఇక్కడ ఒక ఊరు చూపిస్తాను చూడండి, అలాగా అదిగోండి ఈ కొండల్లో అక్కడ ఒక ఊరు ఉంది. ఫాగ్ వల్ల మీకు కనిపించకపోవచ్చు, బట్ అక్కడైతే ఒక ఊరు ఉంది. గైస్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు ఒక మంచి పని అయితే అయ్యింది. తాడిపూడి రిజర్వాయర్ బ్యాక్ సైడ్ కనిపించాలి, మీకు చూపించాలని నేను వెయిట్ చేశాను ఇంతసేపు. ఇప్పుడు ఒక 1/2 అవర్ అయింది, ఇక్కడే కూర్చున్నాను నేను. చూపిస్తాను చూడండి. చూసారా, ఇదే తాడిపూడి రిజర్వాయర్ బ్యాక్ సైడ్ అనమాట. మొత్తం ఇందాక మీరు ఫాగ్తో చూసారు, బట్ ఇప్పుడు ఫాగ్ క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా మీకు. చూపించిందే చూపిస్తున్నాడు అనుకోకండి. సో ఇది చూసారు, ఇదంతా తాడిపూడి రిజర్వాయర్ స్టాక్ పాయింట్ కనిపిస్తుంది అంతా. మళ్ళీ ఫాగ్ వచ్చేస్తుంది. ఈ ఫాగ్ టైం ల్యాప్స్ పెట్టాను, ఆ టైం ల్యాప్స్ కూడా ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. గుడి వ్యూ అయితే ఇలా ఉంది. గుడి అయితే మొత్తం ఫాగే వచ్చేస్తుంది చూడండి, మళ్ళీ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది గుడి. సో లోపల ఏదో పూజ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి. మనం వచ్చిన రూట్ ఇది కనిపిస్తుంది, ఇక్కడ రూట్ ఇలా వచ్చాం మనం. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తులో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వైకుంఠగిరినే. ఇది వ్యూ అనమాట, ఇలా ఉంటుంది. ఫాగ్ అడ్డేసింది రిజర్వాయర్ది. అండ్ చూసారా, కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. అండ్ ఇలా ఉందన్నమాట. ఇది టెంపుల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది.
ఫస్ట్ అయితే ఆ వరాహస్వామి దేవాలయం అయితే ఎలా ఉంది బయట నుంచి చూపించా కదా, అండ్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ అటువైపు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, అటు వెళ్దాం. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే బాగుంటాయి. అండ్ విగ్రహం కూడా చూపిస్తాను చూడండి దగ్గరికి వెళ్ళి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు దాకా మనం చూసిందంటే ఇటువైపే మనం చూసిందంతా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దాకా చూపించిందంతా ఇటువైపే అండ్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇలా ఉందన్నమాట. అండ్ మనం మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్దాం. లోపల మంత్రాలకి నా వాయిస్ వినిపించదు. నేను ఇంటికి వెళ్ళాక వాయిస్ ఓవర్ ఇస్తాను. లోపల పూజ వల్ల మనకి మాటలు వినిపించవు. సో అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తానని చెప్పా కదా, వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ అసలు ఒరిజినల్ సౌండ్ ఎలా ఉందో వినండి ఫస్ట్. ఈ టెంపుల్ తిరుమల కన్నా హై ఆల్టిట్యూడ్లో ఉంది. నిత్యం మేఘాల మధ్యలో ఉంటుందని ఈ క్షేత్రానికి వైకుంఠగిరి అని పేరు పెట్టారు. అనంతగిరి కొండల్లో ఉండడం వల్ల ఈ స్వామివారిని శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి అని అంటారు. స్వామివారు తిరుమల తిరుపతిలో ఉన్న మూల విరాట్ కన్నా ఒక అంగుళం తక్కువగా పెట్టారు. అండ్ ప్రెజెంట్ ఎంత క్రౌడ్ ఉందంటే ఫుల్ డెవలప్ అయిపోతే మాత్రం క్రౌడ్ తట్టుకోలేము. ఇక్కడ 7/4/2022లో శంకుస్థాపన అయితే చేశారు. కుడి పక్కన పద్మావతి అమ్మవారు, ఎడం పక్కన గోదాదేవి అమ్మవారు ఉన్నారు. ఏదో పూజ జరుగుతుంది. సో మనం అయితే ఆ వాయిస్ పెట్టాను, నేనైతే పెద్దగా మాట్లాడలేదు, మీకు చూపించాను కూడా. దగ్గరికి వెళ్ళడం ఇవ్వలేదు మనకి. ఇది మొత్తం టెంపుల్ అయితే ఇలా ఉంది. అండ్ మీరు చూసుకుంటే ఇటువైపే మనం చూసిన లొకేషన్ అంతా ఇటువైపే. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మొత్తం ఆలయం అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి స్వామివారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు చూడడానికి. 2 కళ్ళు సరిపోవట్లేదు. అండ్ మొత్తం ఆలయం అయితే ఇలా ఉంది. అండ్ నా వెనకతల గరుకుమంతుల వారి విగ్రహం అయితే ఉంది, చూపిస్తాను చూడండి మీకు. అండ్ గరుకుమంతుల వారు స్వామివారి ఎదురుగా భుజిస్తాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చూపిస్తాను. అండ్ ఈ టెంపుల్ వైజాగ్ నుంచి 85 కిలోమీటర్స్ అండ్ విజయనగరం నుంచి 55 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మన వీడియోలో ఉంది, మీరు చూసే ఉంటారు. సో అదనమాట. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ నుంచి గుడి వ్యూ అయితే చూపిస్తాను చూడండి. మీకు కనిపిస్తుందా? శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వైకుంఠగిరి అని. అండ్ విగ్రహ ప్రతిష్టలు అయితే అయిపోయింది చాలా వరకు, బట్ కన్స్ట్రక్షన్లో ఉంది. కన్స్ట్రక్షన్ మొత్తం మేబీ ఒక 6 monthsలో క్లియర్ చేసేస్తారు. చూడొచ్చు మీరు, చాలా క్రౌడ్ అయితే వచ్చేసింది. మన సబ్స్క్రైబర్ ఒక తమ్ముడు అయితే కలిసాడు, వాడి వీడియో మిస్ అయింది. సారీ రా తమ్ముడు, వాడి గురించే నేను లాస్ట్లో వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. మ్యాక్సిమం లైక్ అయితే చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్.